హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో రీసెంట్గా నేను కంప్లీట్గా మా ఇంట్లో పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ బ్లాక్ చేశాను అనమాట. విచ్ వాజ్ ఏ పెద్ద టాస్క్ యాక్చువల్గా. కానీ సమ్హౌ పిల్లలు అలవాటైనారనమాట. సో ఈ రీసెంట్గా నేను హోమ్ మేడ్ చాక్లెట్ ప్రిపేర్ చేశాను. ఇంకా అప్పటి నుంచి మా చిన్నోడైతే అసలు బయట చాక్లెట్ ఇచ్చినా కూడా తినట్లే అనమాట. సో కొంచెం టైం పట్టింది వీటికి అలవాటు పడడానికి, కానీ అట్ ది ఎండ్ సక్సెస్ అయినా అనమాట. సో వీటిని బేసిక్గా అవాయిడ్ చేయడానికి కంప్లీట్లీ. సో దీనికి ఫస్ట్ మనము వాల్నట్స్, సో బేసిక్గా ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే ఐటమ్, ఇంట్లో ఉంటాయి కదా మనకి డ్రై ఫ్రూట్స్. సో అలానే వాటితో మాత్రమే చేశాను అనమాట నేను. వాల్నట్స్, బాదాము, మఖానా, సో ఇవన్నీ మనం ఇట్లా నెయ్యి కానీ బటర్ కానీ వేసి మంచిగా ఫ్రై చేయాలి. సో కొంచెం ఇట్లా మఖానా, అవి వాల్నట్స్ ఎస్పెషల్లీ మనకి బాదం టైం పడుతుంది కదా, సో అలా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అలానే పక్కన నేను కొన్ని డేట్స్, కొన్ని ఫిగ్స్ అండ్ కొంచెం ఎండు ద్రాక్ష కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట హాట్ వాటర్లో. సో దట్ మనం గ్రైండ్ చేసినప్పుడు అది ఫుల్ నీట్గా గ్రైండ్ అవుతుంది కదా, మెత్త పేస్ట్ అవుతుంది. సో ఇలా దీంట్లోకి నేను పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ కొన్ని, సో ఇవన్నీ వేసి కొంచెమే అనమాట, కొంచెం క్వాంటిటీ. సో నేనైతే పంకిన్ సీడ్స్ ఒకటి వేసా, ఫ్లాక్ సీడ్స్ లాస్ట్ టైం వేసింటే వీడు పెద్దగా ఇష్టపడలేదు. సో కొంచెం అవాయిడ్ చేద్దాం, స్లోగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేయాలి. సో ఎలా చేయాలంటే ఫస్ట్ మనం అదంతా ఫ్రై చేసుకున్నాం కదా, మఖానా, వాల్నట్స్, బాదం, క్యాష్యూ, పిస్తా, కొన్ని పంకిన్స్, అవన్నీ ఇలా గ్రైండ్ చేసేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ పిల్లలు కొంచెం తినే వాళ్ళైతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఎస్పెషల్లీ ఎందుకంటే మనం వాటిని సపరేట్గా పిల్లలకి చెయ్యం కాబట్టి ఇలాంటివి చేస్తే చాలా మంచిగా ఉంటాం. సో అలా కలిపేసి గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టేసుకొని మనం సోక్ చేసుకున్నాం కదా ఏంటివి డేట్స్, సో ఇలాంటివి డేట్స్, ఫిగ్ కొంచెము అవన్నీ మిక్సీకి వేసేసుకొని దాంట్లో కొన్ని డార్క్ చాకో చిప్స్, జస్ట్ కలర్ రావడానికి. మనకి డేట్స్ వేసినా వస్తుంది కానీ చాకో చిప్స్ కొద్దిగా చాక్లెట్ టేస్ట్ వస్తుంది కదా, సో వాళ్ళకు కూడా కొంచెం చాక్లెట్ అన్న సరే చాక్లెట్ అంటే నమ్ముతారు కదా, సో అలా. సో నేను ఇవి యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, మీషోలో తీసుకున్నా. సో నాకు 4 వచ్చినాయి డిఫరెంట్ టైప్స్. కానీ నేను వీడు యాక్చువల్గా మా చిన్నోడు ఇవి హార్ట్, స్టార్ అన్నీ చెప్తాడు కాబట్టి సో ఈజీగా ఉంటుందని చెప్పి నేను వీటిలోకి పెట్టేస్తాను. సో మనం ఇలా రోల్ చేసి దాన్ని డిఫరెంట్ షేప్స్ ఏవేవి ఉన్నాయో మన దగ్గర షేప్స్ అన్నిట్లోకి పెట్టేసుకొనేసి తినుపు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట రికార్డ్ చేస్తుంటే. సో ఇలా మనం దీన్ని నీట్గా నేను వీడియోలో చూపించినట్టు మంచిగా కొంచెం నెయ్యి అన్న పూసుకోవచ్చు. అలా రోల్ చేసేసుకొని దాన్ని డిఫరెంట్ షేప్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్, ఎందుకంటే ఎక్కడైనా వాటర్ ఇష్యూ ఉన్నా కూడా కొంచెం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో అది కొంచెం గట్టిగా అవుతుంది కదా, సో అది గట్టిగా ఉంటుంది, మరీ ఇంత సాఫ్ట్ ఉండకుండా. సో అందుకోసం అని చెప్పి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో ఈవెన్ వీళ్ళు ఇలా నచ్చకపోయినా ఇవి కొంచెం డ్రై అవుతాయి కదా, సో తర్వాత దాన్ని తీసుకొని డార్క్ చాకో చిప్స్ కొంచెం ఈవెన్ బటర్ వేసి మనం మెల్ట్ చేసుకొని దాంట్లో డిప్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకొని అవి కూడా పెట్టవచ్చు అనమాట. సో చాలా హెల్దీ కదా పిల్లలకి. బయట ప్రిజర్వేటివ్స్, మిల్క్, ఏ ఆయిల్ వాడతారో తెలియదు, అట్లీస్ట్ ఇక్కడ మన కళ్ళ ముందు మనం బటర్, నెయ్యి వేసుకొని చేస్తున్నాం పిల్లలకి. సో ఐ థాట్ కొంచెం టైం కన్జ్యూమింగ్ అయినా పిల్లల కోసం తప్పదు. సో నాకు ఎప్పుడన్నా బ్రేక్ దొరికినప్పుడు ఏదన్నా కొంచెం కుకింగ్ చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట. సో అలాంటి టైంలో యాక్చువల్గా వీక్లీ వన్స్ అన్నా ఇది స్టాక్ పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడు వాళ్ళకి కావాలంటే అప్పుడు అది కొంచెం చల్లగా ఉంటుంది కదా, సో తీసుకొని వాళ్ళే తింటూ ఉంటారు. సో ఈవెన్ మనకి కొంచెం ఇవి హార్డ్ అయిపోయిన తర్వాత తీసి ఒక బాక్స్లోకి తీసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో హోప్ యూ ఆల్ లైక్డ్ అవర్ వీడియో. లైక్ చేసి కమెంట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.